ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో అయ్యా వేయింబగలు సేవ చేయుచుండెను. ఎంత ధన్యజీవి ప్రియులారా! 84 సంవత్సరం విధవరాలై జీవించింది. కళ్ళబొల్లి మాటలతో జీవితాన్ని గడపలేదు ఆమె. దేవునికి భయపడి, సంఘం యొక్క ఉద్యమానికి తోడ్పడి, సంఘ కాపురికి తోడ్పడి, సంఘ సభ్యులకు తోడ్పడి, సంఘము ఉద్యమం పడాలి, సంఘము దీవెనకరంగా జీవించబడాలి. అది ఆమె యొక్క వాంఛ. అందుని బట్టి 84 సంవత్సరంలో జీవించినప్పటికీ ఉపవాస ప్రార్థనలతో దేవుని మహిమపరచుకుంటే ధన్యజీవి. అలాంటి ధన్యత మనకుందా సహోదరుడా, సహోదరు? గమనించండి, ధన్యతది. సురుకైన జీవితము ధన్యత. ఇటు జీవితాన్ని మనం జీవిస్తూ దేవునికి మహిమకరంగా జీవించాలి. ఏదో ఆదివారం వచ్చామండి, గోడ కానుకున్నాం, కుర్చీ కానుకున్నాం, ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. అది సిద్ధపడి వచ్చి దేవుని వాక్యం వింటే, వాక్యమును మన హృదయంలో పదిలపరచు ఇంటికి వెళితే ఆశీర్వాదము. దేవుని వాక్యం మనతో ఇంటికి వస్తే దేవుని ఆశీర్వాదం ప్రియులది.